హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏదో చూపించు. ఇగోండి సార్. బుక్ అంతా ఏం రాయలేదు, ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసేవేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా సార్, అందుకనే ఒక పేరు రాసుకొచ్చాను సార్. నాకే చెప్తావా? హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది? ఇదేంటి ఏకుంది? నెమలేక్ సార్. ఇది కోడేకు కదా? మా కోడి పేరు నెమల్ సార్. మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేసారు. రాత్రి తిన్న తరగలేదు నీకా దానికా? పెండింగ్ సార్, పెండింగ్ సార్. కనీసం కొట్టినప్పుడే మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నిన్ను జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. యారా, ఈ క్లాస్ లో అందరూ టైం వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. సార్ ఎలా చూపించావే చూపు. అలాగా నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు. తిరిగింది ఎవడం? మీరు. నువ్వెందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చని చూపించా. ఇన్ని రోజులు చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నావు నువ్వు. వచ్చారా? వాళ్ళు వచ్చారు. చెప్పరా. అరే గజా, ఇట్రా, ఒక మంచి ట్రైన్ పంపుయ్యే. ఏంట్రా రెండు చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, ఓన్లీ లైట్లు తప్ప ట్రైన్ కనబడుతుంది. మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? చుక్ 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 చుక్. నువ్వురా. చుక్ చుక్ చుక్. నువ్వు. ఇంకో క్వశ్చన్ అయితే చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండితే బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. A+B² అంత. నాకు తెలియదు. రెండు కలిపేయడమే. రెండు కలిపేయడమే. రెండు ఏ బి కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. ఎందుకు చేయలేదు? ఎవరు నా కూతురుని కొట్టింది? అంత గిల్లుతున్నా ఆవు అనవే. ఏడుస్తున్నాను. టెన్షన్. మీరు తింటారా? నీవు సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్. అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది. టెన్షన్. మీరు తింటారా? నీవు సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్. అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది. నా బాధలు తీరాలంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి. 9 ఇంకా పూర్తిగా నెంబర్ కూడా నొక్కలేదు, అప్పుడే వచ్చారేంట్రా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారా? చెప్పవసరం లేదు. వచ్చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఉన్నాయి. ఐడియా సూపర్ రా, అలాగే చేద్దాం. నాకని చెప్పింది. రాసింది నాకు తెలియదే ఏంటి? ఇది నిజం. అరే నీకెలా తెలుసా? ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను.
మా బాబాయ్ అండి బాబు. నమస్కారం అండి. మా అల్లుడు మంచోడేనా? రొంబ మోసమానమా? రొంబ మోసం చేస్తున్నా అంటుంది మేడం. ఏమండి రొంబ మోసమా అంటే ఈ మనోడు చాలా పెద్ద మనసు అని. మోసమా అంటే తమిళ్లో మనసు. కాదు, డిఎన్కే. డిఎన్కే అంటే దొంగ నా డాష్ డాష్. సాబడు ఇదేనా? నువ్వేగా సా పాడు అన్నావు. ఓరే దీనికోసం ఇంత గడ్డ పేసుకొచ్చి సాపాడు అంటే బాగా తినండి అని. బాగా తినండి కాదు, సాపాడు అంటే భోజనం. తినటంలోనే ఉంటావు ఎప్పుడు, తినటంలోనే ఉంటావు ఎప్పుడు. ఎవరైనా? మా మావయ్య సార్, మావయ్య. మావయ్య. అల్లు అర్జున్ తెలియం తెలుసు, తెలుగులో చాలా ఫేమస్. మలయాళంలో మల్లు అర్జున్. ఆహా, ఓకే ఓకే. ఈ ఫోన్ లో అన్ని మల్లు అంటే వీడియోస్. నాకు డౌట్, ఇప్పుడు కేరళకి ఆంధ్రాకి తేడా ఏంటి? తెలుగులో ఆయిల్ తిరిగి పెడతారు, జుట్టు పెడతారు. మరి కేరళలో వంటలో పెడతారు. అమ్ము కుట్టి, నాన్న కుట్టి, మిషన్ కుట్టి. పాటలు ఏమన్నా అడగండి. పాటలు ఉన్నాయా? ఫ్యామిలీ పాటలు? డే బై డే డయాలసిస్ డే బై డే. అమ్ము కుట్టి, నాన్న కుట్టిడి. మమ్ముట్టి, మోహన్ లాల్, మిషన్ లాల్, మిషన్ లాల్. బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏనే తరం? ఈయన మూడో తరం సార్. ఇంతకు మీ పేరేంటి? బాడీ స్పా తగ్గేదేలే. ఇంతకు మీరేం చేస్తుంటారు? గంధం చెక్కలు ఉన్నాయి కదా, ఆ. అవి అమ్ముతుంటాం. మీరు గంధపు చెక్కలు తీసుకుంటారు కదా, మరి పోలీసులు దొరికిపోతారు కదా. పుష్ప సినిమా చూసాను, చూసా. అందులో ఏం చేస్తారు? ఇప్పుడు పాల క్యాన్లలో గంధపు చెక్కలు పెట్టి తరలిస్తుంటారు. మన అలా కాదు, గంధం చెక్కలో పాలు ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తుంటాం. మరి అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా. అప్పుడే బాడీ స్పా అంటాం, బాడీ స్పా అంటాం. ఈ బాడీ స్పా ఏందయ్యా? సార్ ఇప్పుడంటే పుష్ప సార్, అప్పుడు బాడీ స్పా, ఆ స్పా, ఈ స్పా, థాయ్ స్పా. ఇప్పుడు పుష్ప అది. తగ్గిపోద్దులే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీరేమైనా అడగాలంటే నన్ను అడగండి ఫస్ట్. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, మీ ఇద్దరు గొడవ పడి విడిపోతున్నారు, విడాకులు. ఓకే. చివరి రోజు ఇది. ఆ. అప్పుడు నువ్వు ఎలా ఓదరుస్తావు, ఏం చేస్తావు చెప్పు? ఏమో సార్, ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, ఆ. వస్తాను, ఎలాగో విడిపోతున్నాం. అవును. ఒక్కసారి ఒక్కసారి. ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు. చెప్పండి సార్. నువ్వు సింగిలా కమిటెడా? మార్నింగ్ టైం సింగిల్ సార్. తెల్లారాక ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6. ఇంతకీ సింగిలా కమిటెడా? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ కి కమిటెడ్ సార్, నేను సింగిల్ సార్. ఇది ఎర్రగడ్డలో చెప్పు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు. ఇంతకీ వీళ్ళు ఎవరు? మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మూడో అన్నయ్య. నమస్కారం నమస్కారం. ఇదో అబ్బాయి మంచోడేనా? మంచోడేనా? చాలా మంచోడు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇతను ఏం చేస్తున్నాడు? రాయిని రాయితో కొడితే నిప్పొస్తుంది కదా, ఆ. అది కిడ్నీలో రాయి ఉంది, నాకు కొడుతున్నాడు. పెళ్లికి మీరు వస్తారా? ఖచ్చితంగా మీ అందరూ వస్తా పెళ్ళికి.